ప్లాన్డ్ దట్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు డీవీసీకి వేసేసింది. సో లెట్ ఇస్ బి, దాన్ని కూడా క్వాష్ చేస్తాము, దాంట్లో కూడా బేసింగ్ హర్ ఇంటెన్షన్ ఇవన్నీ చేసింది అని చెప్పి ప్రూవ్ చేస్తాము, అది కూడా క్వాష్ అవుతుంది. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక ఎంఆర్ఓగా ఉండి రాజమండ్రిలో రిటైర్ అయ్యారు. ఆయనకు ఆల్మోస్ట్ ఒక 3 houses ఉంటాయి, ఒక 10 ఎకరాల వరకు పొలం ఉంటుంది. అది వాళ్ళకి తాతల నుంచి వచ్చిందా లేకపోతే ఆయన సంపాదించుకున్నారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ ఇల్లుల వరకు ఉన్నాయి, వాళ్ళకి తదనంతరం వాళ్ళ తాత ద్వారా 10 ఎకరాల పొలం వచ్చింది. ఆ 10 ఎకరాల్లో ఈమెకు వాటా ఎలా వస్తుందండి? ఇంక పిల్లలు లేరు, ఇంతవరకు వాళ్ళ ఎవరైతే హస్బెండ్ క్లయింట్ ఉన్నారో అతనికే రాయలేదు ప్రాపర్టీ, అతనికి ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ థింకింగ్. ఒక మ్యారేజ్ ఒక పెళ్ళి అనే వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఈజీగా సంపాదించాలి అన్న ఇంటెన్షన్తో ఆడపిల్లలు ఉంటే కనుక ఈ పద్ధతిని మార్చుకోవాలి. మ్యారేజ్ ఈజ్ నాట్ అన్ ప్లాన్డ్ దట్